చూద్దాం. ఇంకా ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్లో గందరగోళం, అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ అభ్యర్థి ఆరోపణ. ఆర్ఓ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. 3వ రౌండ్ పూర్తి, కొనసాగుతున్న 4వ రౌండ్. ప్రజెంటు 18,800 ఓట్ల లీడ్లో ఉన్నారట కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. తీన్మార్ మల్లన్నకు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి గట్టి పోటీ అయితే ఇచ్చారు. యాక్చువల్ అది కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం. పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యేగా అటు వెళ్ళిపోవడంతో వచ్చినటువంటి బై ఎలక్షన్. అక్కడ పల్లా చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నాడు, రాకేష్ రెడ్డిని గెలిపించాలి అని. ఎందుకంటే మన మొత్తం జీరో అయిపోయింది ఎంపీ ఎలక్షన్లలో. ఇది ఒకవేళ ఎమ్మెల్సీ గెలిస్తే ఊరట వస్తుండే బీఆర్ఎస్కు, కానీ ఆ పరిస్థితి వస్తుందని వాళ్ళు కూడా చాలా ఊహల్లో ఉన్నారు. అంటే వాళ్ళు చాలా అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. మన కేసీఆర్ కూడా చూసినాం ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మనం గెలవబోతున్నాం అని చెప్పారు. మన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్లలో వాళ్ళు గెలిచారు కదా, ఇప్పుడు కూడా మేమే గెలుస్తామని వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సరే, మొత్తానికి అయితే రాకేష్ రెడ్డికి తీన్మార్ మల్లన్నకు చాలా హోరాహోరీ నడిచింది. కాకపోతే తీన్మార్ మల్లన్న ఇక సెకండ్ ప్లేస్కి అయితే ఫస్ట్ ప్లేస్లోనే ఉన్నారు. 18,000 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. అయితే ఇక్కడ చూడండి, అవకతవకలు జరిగాయని వాళ్ళైతే చేస్తున్నారట. ఇక మొత్తంగా పోలైన ఓట్లు 3,36,000 ఓట్లు పోలైనాయట. పోల్ అయితే ఇప్పటివరకు 2,88,000 ఓట్లు లెక్కించారు. దాంట్లో 1,06,000 ఓట్లు కాంగ్రెస్కు, బీఆర్ఎస్కి 87,300 చిల్లర వచ్చినాయి, బీజేపీకి 34,500, ఇండిపెండెంట్ అశోక్ కుమార్కు 27,000 ఓట్లు వచ్చినాయి. అంటే ఆయన బీజేపీని నెక్స్ట్ 4th ప్లేస్లో ఉన్నారు అశోక్ కుమారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 18,000 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. అయితే చెల్లని ఓట్లు తీసేసినాక, ఇందులో నుంచి మొత్తం చెల్లని ఓట్లు తీసేసినాక అందులో 50% లెక్క తేలాలి, అభ్యర్థికి రావాలి. అప్పటి వరకు రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించే పని నడుస్తుంది. ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తారు. మరి ఎలిమినేషన్లో ప్రజెంట్ అయితే ఆయన దాదాపు 2,88,000 ఓట్లు లెక్కించారంటే అందులో చెల్లని ఓట్లు 10,000 తీసేస్తే 2,78,000 ఓట్లు ఉంటాయి. దాదాపు ఇప్పటి వరకు 50% అంటే 1,35,000 నుంచి 1,40,000 ఓట్ల వరకు వచ్చేది ఉండే. కానీ ఆ లెక్కన చూసుకున్న తీన్మార్ మల్లన్న ఇంకో 20,000 ఫస్ట్ ప్రియారిటీ ఓట్లలో బ్యాకే ఉన్నారు. ఈ నేపథ్యంలో సెకండ్ ప్రియారిటీ ఓట్లు కీలకం కాబోతున్నాయి. అయినప్పటికీ ఈయనైతే 18,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారంటే రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తేనే ఈ ఫలితం తేలే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి కాకపోతే ఆయన గెలుస్తారు అన్న కాన్ఫిడెంట్ అయితే కనిపిస్తుంది. మరి చూడాలి, ఒకవేళ సెకండ్ ప్రయారిటీ ఓట్లు కనుక ఏకపక్షంగా పడితే తీన్మార్ మల్లన్న కష్టం కూడా కావచ్చు. మరి చూడాలి, రేపు మార్నింగ్ వరకు ఇది తేలే అవకాశం అయితే ఉంది. ఇంకా